మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి? మహిళలు అన్నాక మహిళలే కదా. ఒక మహిళ బస్ ఎక్కితే 0 టికెట్ ఇవ్వాలి, ఫ్రీ టికెట్ ఇవ్వాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే పథకాన్ని, మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు. కనీసం ఇంత చిన్న పథకాన్ని కూడా అమలు చేసే ధైర్యం మీరు కనపరచకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు. కాబట్టి కనీసం ఈ పథకం, మహిళలకు ఉచిత బస్సు అనే ఈ పథకమైనా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత రైతులకు ఏటా 20,000 ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు. మరి దానికి విధి విధానాలు అంటున్నారు. 80 లక్షల మంది రైతులు, కనీసం మీరు జూన్ జూలైలో ఇస్తే వాళ్ళకి పంట వేసుకోవడానికైనా పనికొచ్చేది. అది ఇవ్వకపోగా, అది ఎప్పుడు ఇస్తారా అని రైతులందరూ ఎదురు చూస్తుంటే అది ఇవ్వకపోగా విత్తనాల కోసం కొన్ని చోట్ల లైన్లలో నిలబడుతున్నారు అని మేము అడిగితే మమ్మల్ని ఎద్దేవా చేశారు. సరే పర్వాలేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, వరదలు వచ్చాయి, పంటలు చాలా మందికి నష్టపోయారు. దాదాపు 2 లక్షల ఎకరాలలో నష్టం జరిగింది. కనీసం రైతు 15,000 రూపాయలైనా ఎకరాకు ఖర్చు పెట్టుకున్నాడు. మరి వాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి అని మేము అదే పనిగా వరద ప్రాంతానికి వెళ్ళి నీళ్ళ నెక్ డీప్ వాటర్లోకి దిగి మరీ హైలైట్ చేసినా కూడా చంద్రబాబు గారి కంటికి కనిపించలేదు. మరి అలాంటి రైతులని, వరద ప్రాంతాలలో మునిగిపోయిన ఆ పంటల్ని పరిశీలించినట్టుగా మాకు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ మాకెక్కడా కనిపించలేదు. సరే, మీరు పర్యటించకపోయినా కూడా మేము పర్యటించాం కాబట్టి మేము చెప్తున్నాము, మీరు కనీసం రివ్యూ అయినా పెట్టి ఎంతమంది నష్టపోయారో అంచనా వేసి కనీసం 15,000 అయినా ఇవ్వండి అని మేము కోరటం జరిగింది. మీరేమో 3,000 ఇస్తామని చెప్పారు. ఆ 3,000 ఎక్కడికి సరిపోతుంది? ఎవరికి సరిపోతుంది? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏది అడిగినా ఈ మధ్య చంద్రబాబు గారు మాటకు ముందే డబ్బులు లేవు, గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు. అప్పులు చేసి వెళ్ళిన మాట వాస్తవం కావచ్చు, కానీ అప్పులు ఉన్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలిసిన విషయమే. తెలిసే కూటమితో జత కట్టారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, మీరు కూటమి పెట్టుకున్నారు. 25 ఎంపీలు వాళ్ళకే ఉడిగలు చేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి డబ్బులు తెచ్చే బాధ్యత కూడా చంద్రబాబు గారిదే. ఇలా ప్రతిదానికి డబ్బులు లేవు అనకుండా చంద్రబాబు గారు ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఏదో ఒకటి చెయ్యాలి. అన్ని పథకాలకు డబ్బులు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరేమన్నా వాస్తవం లేదా? ఇంతకుముందే చెప్పినట్టున్నాం కదా, పిల్లకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందే అని. కలుపుతారా? కలపండి, మోస్ట్ వెల్కమ్. Congress party is an ocean. There are so many people in this ocean. Why not? అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే సునీత ఆల్రెడీ కలిసింది ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, అప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందేమో అన్నది సునీత ఆశ. తప్పులేదు కదా కలిస్తే.
ఎందుకు రావాలి? మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? ఎందుకు రావాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా రాష్ట్రాన్ని అప్పు